2026లో ఎస్ఈఓ సరిపోదు, క్లిక్స్ కాదు, ఆన్సర్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఏఈఓ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందో లైవ్ ఎగ్జాంపుల్తో చూపిస్తా. ఏఈఓ అంటే ఏంటి? గూగుల్లో కాదు, ఆన్సర్ ఇచ్చే సెర్చ్ ఇంజిన్స్లో మన కంటెంట్ టాప్లో రావాలంటే దాన్నే ఏఈఓ అంటారు. ఆన్సర్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఆన్సర్ ఇంజన్ ఎగ్జాంపుల్స్: గూగుల్ ఫీచర్స్ స్నిప్పెట్, గూగుల్ వాయిస్ సెర్చ్, చాట్ జీపీటీ, జెమినీ, అలెక్సా, సిరి. ఎస్ఈఓ అనేది క్లిక్స్ కోసం, మరి జిఓ అనేది ట్రస్ట్ కోసం. మరి ఎస్ఈఓ అలానే ఏఈఓకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎస్ఈఓలో కీవర్డ్స్ మీద మనం ఫోకస్ చేస్తాం, అదే ఏఈఓలో క్వశ్చన్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. అలానే ఎస్ఈఓలో కీవర్డ్ ర్యాంకింగ్స్ కోసం పనిచేస్తాం, ఏఈఓలో డైరెక్ట్ ఆన్సర్స్ కోసం వర్క్ చేస్తాం. ఎస్ఈఓలో బ్లాగ్ లెంత్, అదే ఏఈఓలో స్ట్రక్చర్డ్ ఆన్సర్స్. అలానే ఎస్ఈఓ అనేది గూగుల్ కోసం వర్క్ చేస్తాం, అదే ఏఈఓ అనేది గూగుల్ ప్లస్ ఏఐ కోసం పనిచేస్తాం. అయితే దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఈఓలో గూగుల్లో మనం బెస్ట్ హెయిర్ ఆయిల్ అని సెర్చ్ చేస్తే మనకు వెబ్సైట్స్ వస్తాయి. అదే ఏఈఓలో అయితే విచ్ హెయిర్ ఆయిల్ ఈజ్ బెస్ట్ ఫర్ హెయిర్ ఫాల్. ఎస్ఈఓలో అయితే కీవర్డ్, అదే ఏఈఓలో అయితే క్వశ్చన్. ఫ్యూచర్లో యూజర్స్ అంటే మనం మ్యాక్సిమం గూగుల్లో సెర్చ్ చేయరు, క్వశ్చన్స్ అడుగుతారు. ఏఈఓ 2026లో ఎందుకు అంత స్ట్రాంగ్గా బూమ్ అవుతుంది? దీనికి 5 రీజన్స్ ఉన్నాయండి. వాయిస్ సెర్చ్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, ఎందుకంటే టెక్నాలజీ అలా పెరుగుతుంది. అలానే చాట్ జీపీటీ హ్యాబిట్ అనేది పెరుగుతుంది. అందరూ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, యాహూ, జెమినీ ఇలా డిఫరెంట్ కంటెంట్కి సంబంధించిన ఏఐ టూల్స్ వాడుతున్నారు. జీరో క్లిక్ సర్చెస్, గూగుల్ ఫీచర్ స్నిప్పెట్స్ అండ్ లాస్ట్ వన్ ఏఐ అసిస్టెంట్స్. ట్రూత్ లైన్ చెప్పాలంటే క్లిక్స్ తగ్గుతాయి కానీ బిజినెస్ గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. గూగుల్లో నేను హెర్బల్ ఆయిల్ అని సెర్చ్ చేస్తున్నా. సో మనకు కొన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి, అలానే కిందికి వస్తే క్వశ్చన్స్ వచ్చినాయి, అలానే వెబ్సైట్ వస్తున్నాయి. అదే నేను క్వశ్చన్ అడిగితే హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చెయ్యాలా, ఏదైతే క్వశ్చన్స్ సంబంధించినవి షార్ట్ ఆన్సర్లో ఉన్నాయో అలాంటివి పిచ్ అయినాయి. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, హెయిర్ ఫాల్కి బెస్ట్ ఆయిల్ ఏది? ఏమొచ్చాయి? వాయిస్ రిలేటెడ్ మాత్రమే వచ్చినాయి, రైట్? నైట్ ఆయిల్ అప్లై చేయాలా? వెబ్సైట్ వచ్చిందా? లేదు, కంటెంట్ వచ్చింది. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, ఏమొచ్చింది? ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చేసింది. వెబ్సైట్ వచ్చినాయా? కీవర్డ్స్ వస్తున్నాయా? యూజర్కి కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. చూడండి, హైలైట్ అవ్వకుంటూ చూసారా? అంటే ఎవరైతే ఈ ఏఈఓకి ఎగ్జాక్ట్గా వర్క్ చేశారో వాళ్ళ వెబ్సైట్ వస్తుంది, అంటే వాళ్ళ కంటెంట్ ఫెచ్ అవుతుంది. మరి ఏఈఓ కంటెంట్ ఫార్మేట్ ఏంటండి? లాంగ్ డిస్క్రిప్షన్స్ పనిచేయవు. ఇదైతే ఆన్సర్ అనేది 30 to 40 వర్డ్స్లో రాస్తే సరిపోతుంది. మన క్వశ్చన్ అనేది హెడింగ్ ఫార్మేట్ వాడాలి, అలానే కంటెంట్లో బుల్లెట్ పాయింట్స్ రాయాలి, అలానే అన్నిటికన్నా మెయిన్ ఫ్యాక్ట్ స్కీమా అప్లై చేయాలి. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మన క్వశ్చన్ ఇలా ఉంటే, హెయిర్ ఫాల్కి హెయిర్ ఆయిల్ బెస్టా అనే క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ వచ్చేసి 30 to 40 వర్డ్స్లో రాసేయాలి. అలానే బుల్లెట్స్ పాయింట్స్ వాడాలి. అంటే నేను డాక్ ఓపెన్ చేసి అని చెప్పి మీరు డాక్యుమెంట్లో రాయకండి, ఇది వెబ్సైట్లో ఈ విధంగా రాయాలని చెప్తున్నా. మరి ఈ ఏఈఓకి టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? దీనికి మనం అప్లై చేసే ఆన్ పేజ్ చెక్ లిస్ట్ ఏంటంటే, H1 దీని మెయిన్ క్వశ్చన్కి అప్లై చేయాలి, H2 రిలవెంట్ క్వశ్చన్స్కి అప్లై చేయాలి. ఆల్రెడీ H1, H2 అంటే ఎవరికి అయితే ఎస్ఈఓ తెలుసో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మనం రాసే కంటెంట్
ఫస్ట్ 50 వర్డ్స్ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అలానే బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేయాలి. అలానే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ స్కీమాని అప్లై చేయాలి. నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఫ్యాక్ట్ స్కీమా గురించి. సో స్కీమా ఈ విధంగా ఉంటుంది. ఈ స్కీమా వర్డ్ప్రెస్ వెబ్సైట్లో యోస్ట్ లేదా ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ యూజ్ చేసుకొని మనం ఈజీగా అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మన వెబ్సైట్ కనుక వర్డ్ప్రెస్లో లేకపోతే డెవలపర్కి చెప్పి మనం స్కీమాని ఇంప్లిమెంటేషన్ చేయించుకోవాలి. మరి చాట్‌జీపీటీ అలానే ఏఐలో ఎలా ర్యాంక్ అవుతుంది? చాట్‌జీపీటీ అనేది కంటెంట్ని పిక్ చేస్తుంది. మనం రాసే కంటెంట్ క్లియర్ ఆన్సర్ ఉండాలి. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ యూజ్ చేయాలి. ట్రస్ట్ సిగ్నల్స్ క్రియేట్ చేయాలి. ఫ్యాక్ట్స్ వాడాలి. దీన్ని మనం కన్సిస్టెన్సీగా యూజ్ చేయాలి. దీనికి నేను క్లియర్ ఒక గోల్డెన్ ఫార్ములా చెప్పాలంటే, ఒక హ్యూమన్కి క్లియర్గా అర్థమైతే ఏఐ కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఎస్ఈఓ నేర్చుకుంటే జాబ్, అలానే ఏఈఓ నేర్చుకుంటే ఫ్యూచర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఏఈఓ అని కామెంట్ చేయండి. మీ బిజినెస్కి ఏఈఓ ఎలా అప్లై చేయాలని తెలియకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది,